అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బాలి డే 1 పార్ట్ 2 వీడియో. సో లాస్ట్ వీడియోస్లో చూసారు కదా ఏమేమి చేశాను అని చెప్పి. దాని తర్వాత మేము మాల్కి వచ్చాము. సో ఇక్కడ ఏమేమి ఉందో చూద్దాం ఇప్పుడు. ఇట్స్ లైక్ బాడీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఐ గెస్. బాయ్స్ వాళ్ళ కండలు చూపించుకుంటున్నారు. బెలెన్స్ మసిల్ అంట. సో బాయ్స్ది మసిల్ చూపించుకుంటున్నారు. ఇది ఒక కాంపిటీషన్. సో ఎవరు గెలుస్తారో లాస్ట్కి ఉంటుంది. మాడిచి వచ్చేసి కూర్చున్నారు. రేటింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఈ ఫోటోషూట్ ఇస్తున్నారు. ఇక్కడంతా ఈ కాంపిటీషన్ జనాలే ఉన్నారు. ఏమైనా చూస్తున్నాను. ఇది బీచ్ వాక్ మాల్ అంట. అండ్ అక్కడ సైడ్ బీచ్ ఉంది. అటు సైడ్ ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు. ఎంత పెద్ద పెద్ద ఉంది. ఐస్ క్రీమ్ ఆటో ఇలాంటివి నేను కార్టూన్లో చూసి. ఏం ఫ్లేవర్స్ అని అసలు దేంతో ఐస్ క్రీమ్స్ కావాలి. లైక్ చీజ్ కేక్స్ అలాంటివి అంటారు. బ్లూబెర్రీ యోగర్ట్ బ్లూ షార్ట్ అడుగుతూ చెప్తుంది. చాక్లెట్ వెనిలా చెప్పండి. సో మేము ఆర్డర్ ఇచ్చాము వెనిలా అని. అడవ పిల్లలకు అది ఇస్తుంది. దాని తర్వాత అది ఇస్తుంది. వెనిలా బబుల్ గమ్ అంట. మిక్స్డ్ బెర్రీ రెడీ టు ఫ్లై అంట. క్యూట్ ఉన్నాయి. కానీ నేను తినే దాంట్లో ఈ షేప్స్ Durian, mango and passion fruit, strawberry cheese. That looks awesome. ఏది మా ఐస్ క్రీమ్ వచ్చేసి చాక్లెట్ బార్ లాగా వైట్ చాక్లెట్ లాగా
ఒకటి రండి చాకోబార్ టైప్. Very subtle flavor. I like it. ఓకే ఫీల్ లైక్ ఇట్. No, no, no. ఇక్కడ క్యాండీ ల్యాండ్ అంట. సో లెట్స్ సీ క్యాండీ ల్యాండ్ ఎట్లుందో. ఇక్కడ అందరు కూర్చొని ఫిషెస్ దగ్గర ఇన్ని ఫిషెస్ ఉన్నాయి. కొంగ ఫిష్ ఉంది, ఫిష్ తింటున్నట్టు. ఈ చెట్టు అంతా క్యాండీస్ క్యాండీస్. ఈ చెట్టు నుంచి క్యాండీ కోసుకొని తినేసేయచ్చు. క్యాండీ ల్యాండ్. క్యాండీ ల్యాండ్, క్యాండీ చెట్టు. పిల్లలు ఎవరెవరు క్యాండీస్ కావాలో ఈ చెట్టు ఎక్కి తీసుకోవచ్చు. అన్ని రకాల లాలీపాప్స్ ఉన్నాయి, అన్ని రకాల క్యాండీస్ షేప్స్ ఉన్నాయి. రౌండ్ షేప్, ఫ్లవర్ షేప్, జే షేప్. వావ్. క్యాండిలీషియస్ షాప్ వచ్చాం లోపలికి. సో ఇట్లా అన్ని క్యాండీస్ అన్ని రకాలు ఉన్నాయి. చెట్టు మీద ఉన్న క్యాండీస్ ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలకి చిన్న ట్రాలీ. చూడండి క్యాండీస్. క్రిస్మస్ వస్తున్నందుకు క్రిస్మస్ క్యాండీ. ఎంత క్యూట్ క్యూట్గా ఉంది. టాటాయిస్ క్యాండీ. సారీ టాటాయిస్ అంటున్నా. ఏంటిది? లాలీస్. అది షేప్. Shape? I don't know. ఆక్టోపస్. Is it octopus? ఎస్, సీ ఇట్స్ ఆక్టోపస్. ఇట్లనే ఉంటాయి 1 2 3 4 5. Oh, yeah. I can smell it. సంటా క్యాండీ. ఇవన్నీ క్రిస్మస్ లాలీస్. ఇది ఆక్టోపస్. ఇప్పుడు కనిపిస్తుందా? Yeah. ఆక్టోపస్ అండ్ హార్ట్ షేప్. కాసి Think something. పాండాలో అక్కడ బ్యాగ్స్, బొమ్మలు అన్నీ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకి. క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్. ఇది గుర్తులే ఇండియాలో ఉండే. చూడు చిన్న చిన్న ఉన్నాయి. రెయిన్బో అద్దాలు, రెయిన్బో అద్దాలు. యూనికార్న్. ఇలా ఇవన్నీ చూసిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి మిగతా మాల్ అంతా కూడా తిరిగి చూసేసాము. ఇంకా తిరుగుతుంటే కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళి షాపింగ్ కూడా చేశాను. కొన్ని బట్టలు కొనుక్కున్నాను నేను. అండ్ దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇలా వేరే సైడ్ అంతా కూడా చూద్దామని చెప్పి చూస్తుంటే ఇక్కడ ఏదో కనిపించాయి పెద్ద పెద్ద మ్యామత్స్ అండ్ జిరాఫీ అన్ని కనిపించాయి. ఇవి చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ అన్నమాట. మనకి వెళ్ళనీకే లేదు, ఎందుకంటే ఇది ఇక్కడి కెఫేది లింక్ ఉంది. సో అందుకే బయట నుంచే చూసేసి అక్కడి నుంచి మేము కుటా బీచ్కి వెళ్ళాము. They Kuta Beach, one of the entrances, and then yeah, look at the beach. Indeed, guys, this is Kuta Beach in Bali. Third place.
ఇక్కడ పారాగ్లైడింగ్ అవన్నీ చేస్తున్నారు. మొత్తం వెళ్ళి ముందు అయితే లేదు మాకు ఈరోజు. బాలీలో మళ్ళీ రెయిన్ఫాల్, వెదర్ ఇలా మారిపోయింది. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేది, అందుకే వెదర్ ఇలా ఉంది. ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండ ఉంటుంది అనేది తెలియదు అనమాట. ఫుల్ వర్షం పడుతుంది కదా, అంత లోపటి వర్షం తగ్గే లోపల అట్లీస్ట్ కూర్చుని ఏమైనా తిందామని ఇక్కడ రెస్టారెంట్ లాగా ఆగితే అక్కడికి వచ్చి కూర్చున్నాము. సో లెట్స్ ఎప్పుడు ఆగుతుందో. ఇంత ఫుల్ పడుతుందంటే ఉరుములు మెరుపులు వస్తున్నాయి ఇలా ఫుల్గా. సో దాని తర్వాత మా ఫుడ్ వచ్చింది. మేము ఈ సమోసాలు తిని వర్షం కూడా ఆగిపోయింది. సో స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పి స్ట్రీట్ షాపింగ్కి వచ్చామన్నమాట. ఇది బాలీస్ గార్లిక్ లైన్. వేరే కైండ్ ఆఫ్ బేగం బజార్ ఆఫ్ బాలి. సో అలా ఈ మొత్తం స్ట్రీట్ అంతా తిరుగుతున్నాము, లైక్ విండో స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నాం మేము. సో అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఏదో ఒక చేయాలి కదా, ఇక స్ట్రీట్ షాపింగ్ది కూడా తిరగాలి కదా. సో అందుకే ఇలా తిరుగుతున్నాం. కానీ ఇక్కడ మాకు మసాజెస్ అండ్ టాటూస్ ఇవి చాలా కనిపించాయి అన్నమాట. లైక్ చిన్న చిన్న అయినా సరే ప్రతి దగ్గర కనిపించాయి మసాజ్ చేసేది అండ్ టాటూస్ది అన్నీ. సో అలా మంచిగా చూసుకుంటూ తిరుగుతున్నాము. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇలా అన్నీ చూస్తూ ముందుకు వెళ్ళామన్నమాట. సో ఇలా విండో స్ట్రీట్ షాపింగ్ చేసి అలసిపోయాము. సో రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని డిన్నర్కి వచ్చాము. ఇంకా బాలీవుడ్ మసాలా రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. నీకు వేరే వెస్ట్ ఇదే బెస్ట్ థ్యాంక్ యూ. సో ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాను. బాలీవుడ్ మసాలాస్ ఇండియన్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ కజిన్ అంట. సో ఇండియన్ ఫుడ్ తినొచ్చు. హోప్ఫుల్లీ ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందేమో అని అనుకుంటున్నాము. సో వెజ్ నాన్ వెజ్ రెండు మిక్స్, మనకి ఏది కావాలంటే అది తినొచ్చు. సో లెట్స్ ఏం ఆర్డర్ పెడతాము. సో మా ఆర్డర్ వచ్చేసింది. సో మేము ఏం ఆర్డర్ చేసాము అంటే కౌశిక్ ఏమో మట్కి చికెన్ ఆర్డర్ చేశాడు అండ్ నేనేమో వెజ్ మంచూరియా పనీర్ కర్రీ విత్ నాన్స్ ఆర్డర్ చేశాము. సో టేస్ట్ అయితే బాగుంది, మాకు చాలా నచ్చింది. కొంచెం హైదరాబాద్ టేస్ట్ ఉంది, ఇట్స్ గుడ్ అండ్ టేస్ట్ లైక్ మసాలాస్ అన్నీ. సో నెక్స్ట్ ఎవరైనా బాలి వచ్చినప్పుడు మన ఇండియన్ ఫుడ్ కావాలి అంటే ఈ బాలీవుడ్ మసాలాస్ విజిట్ చేయండి, ఇట్స్ గుడ్ అండ్ టేస్ట్. సో ఇదండి మా ఫస్ట్ డే ఇన్ బాలి. మేమైతే
మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ డేస్‌లో బాలీలో ఏం చేస్తాము అని చెప్పి ఒక చిన్న గ్లింప్స్ పెట్టాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇలానే మీరు కూడా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. సో నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్.